ఒక్కటయ్యారు. అరాచక అవినీతికర వైసీపీని ఇంటిదారి పట్టించేందుకు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 2023 ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. టీడీపీ జనసేన పొత్తు 2024 అసెంబ్లీ ఫలితాలకు పునాది వేసింది. ఆ పొత్తు గేమ్ చేంజర్. ఆ పొత్తు ఏపీ ప్రజలను కాపాడే సంజీవిని. ఆ పొత్తు జగన్మోహన్ రెడ్డిని నేలకీడ్చే వజ్రాయుధం. ఆ పొత్తు ఏపీ ప్రజల భవిష్యత్తుకు గీటురాయి. ఆ పొత్తు దేశ రాజకీయాలను సైతం మార్చివేసే సత్తా ఉన్న రాజకీయ ప్రక్రియ. టీడీపీ జనసేన పొత్తు అవకాశాలపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన చంద్రబాబు నేతృత్వ టీడీపీతో సైతం మైత్రి బంధం వైపుకు పయనించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనిచ్చేది లేదని ప్రతిజ్ఞ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అందుకోసం టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. 2023 ప్రారంభం నుంచే పొత్తుపై చాప కింద నీరులా చర్చలు సాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ 1-2 భేటీలు కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలను పొత్తుకు సిద్ధం చేసిన మాట వాస్తవం. టీడీపీ అధినేతను అక్రమ కేసులో జగన్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం జైలు వరకు వెళ్లి మరీ చంద్రబాబును పరామర్శించారు. టీడీపీతో పొత్తుగా పోటీ చేస్తామని జైలు బయట మీడియాకు వెల్లడించారు. బాలయ్య, లోకేష్ ఇద్దరు ఆయనతో ఉండి పవన్ నిర్ణయాన్ని ఎండార్స్ చేశారు. అక్కడి నుంచి రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ పెరిగింది. పొత్తుపై ప్రకటన వచ్చిందే తడవుగా ఇరు పార్టీల కార్యకర్తలు స్పీడ్ పెంచేశారు. పెద్దల సాయంతో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. టీడీపీ 6 గ్యారంటీలకు తోడు పవన్ సూచించిన మరికొన్ని కలిపి త్వరలో 10 గ్యారంటీలను ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించగా త్వరలోనే భారీగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఓటు బ్యాంకు చీలకుండా చూసే బాధ్యతను అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. కాకినాడలో జనసేన ప్రత్యేక సమావేశం పెట్టారు. క్షేత్రస్థాయిలో వైరుధ్యాలను తొలగించే దిశగా ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. ఫైనల్ గా అభ్యర్థుల ఎంపికలో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరోపక్క బీజేపీని కూడా కలుపుకుపోవాలన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదన కూడా అమలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో పవన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.